చేద్దాం. తమరు ఇక్కడ చూద్దాం చూద్దాం అనుకుంటూ కూర్చోండి. అక్కడ మహాలక్ష్మి అన్ని పనులు పూర్తి చేసుకుని తుర్రమంటూ ఏ అమెరికాకు చెక్కేస్తుంది. అదంత తేలిగ్గా చేయదులే. ఎందుకంటే మళ్ళీ అమెరికా వెళ్లే ఉద్దేశం ఉన్నదైతే ఫ్యాక్టరీ వ్యవహారాలు చూసుకోవడం, యోగిని పెళ్లి చేసుకోవాలనుకుని ప్రేమించడం లాంటి గొప్ప పనులు చేసేది కాదులే. అంటే తమరి ఉద్దేశం ఆవిడ ఇండియాని వదిలి వెళ్ళదనేనా? అవును. కానీ నాకు మాత్రం అలా అనిపించటం లేదు భజ గోవిందం. అది నీ కర్మ. అయ్యా 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 ఒక్క మాట. అమ్మా మహాలక్ష్మి, రండి బాబాయ్. ఒంటరిగా కూర్చుని ఏం చేస్తున్నావు అమ్మా? ఏం లేదు బాబాయ్, జస్ట్ రెస్ట్ తీసుకుంటున్నానంతే. నువ్వు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఈ ఫైల్స్ తీసుకెళ్ళమ్మా. అక్కడ కూర్చొని ప్రశాంతంగా వీటిని స్టడీ చేసి ఇంకా ఏమైనా మార్పులు చెరుపులు ఉంటే చెప్పు. ఐఎమ్ సారీ బాబాయ్, ఆ ఆఫీస్ వ్యవహారాల మీద కాన్సన్ట్రేట్ చేసే మూడ్ నాకు లేదు. మరేం మూడుంది? నానమ్మా. నాన్నమ్మని అడుగుతున్నాను, చెప్పు. ఇప్పుడు నీకేం కష్టం వచ్చిందని రోజు రాత్రింపవళ్ళు ఇలా దిగులుగా కూర్చుంటున్నావు? అన్నీ తలుచుకుంటూ ఇలా ఏడుస్తూ కూర్చుంటే ఇంటికి ఏమన్నా శుభమా? అడుగుతుంటే అలా మాట్లాడకుండా కూర్చుంటావేంటే? పెద్దమ్మా, నువ్వు కాసేపు మాట్లాడటం ఆపి అలా కూర్చుంటావా? ఏ చెప్తాను గానీ ముందు కూర్చో. ఇప్పుడు చెప్పు. మహాలక్ష్మి ప్రస్తుతం తన స్నేహితులు పోయిన దిగుల్లో ఉంది. అందుకే డల్గా ఉంటోంది. అంతేగాని కష్టమో నష్టమో వచ్చిందని మాత్రం కాదు. నువ్వు అనవసరంగా అరిచి దాని ఇంకా బాధ పెట్టకు. ఇది మరీ బాగుందిరా. నేనేదో గయ్యాడి దానిలా దాన్ని రాచి రంపాన పెడుతున్నట్టు మాట్లాడతావే? అది కాదు పెద్దమ్మా, కాస్త సౌమ్యంగా మాట్లాడమంటున్నాను. ఇదిగో, నాకు సౌమ్యంగా చక్కగా మాట్లాడటం అసలు రాదు. నేను ఏ విషయమైనా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతాను, అంతే. నవ్వుతూ త్రుళ్ళుతూ తిరిగే పిల్ల ఇలా దిగులుగా కూర్చుంటుందే అని బాధతో ఏదో అన్నానే గాని నా మనవరాలంటే నాకు మాత్రం ప్రేమ లేదట్రా? కాస్త నా ఆదిరింపులకో బెదిరింపులకో భయపడి లేచి తిరుగుతుందని, ఆఫీస్కో షాపింగ్కో వెళ్ళొస్తుందని నా ఆశ. క్షమించు నానమ్మా, నువ్వెంత అదిరించినా బెదిరించినా ఆఫీస్కి నేను వెళ్ళను. చూసావా చూసావా అది ఎలా మాట్లాడుతుందో? అబ్బా నువ్వు ఉండవే. ఇలా కాదు గాని పెద్దమ్మా, నువ్వు వెళ్ళి అమ్మాయికి నాకు కాస్త కాఫీ చేసి తీసుకురా. నస పెట్టకుండా అవతలకు పో అని చెప్పలేక ఎంత తీయగా కాఫీ వంక పెట్టావురా. కానివ్వండి, బాబాయి కూతురు ఏం రహస్యాలు మాట్లాడుకోవాలో ఏమిటో మాట్లాడుకోండి మాట్లాడుకోండి. ఇప్పుడు చెప్పు తల్లి, ఆఫీస్ వ్యవహారాలు చూడని ఎందుకంటున్నావు? నా బ్రతుకు బాటని నేను సరిగ్గా వేసుకోలేకపోయాను, స్నేహితుల్ని దక్కించుకోలేకపోయాను. ఇంకా 100 మంది పనిచేసే ఫ్యాక్టరీని ఏం చూసుకోగలను? వర్కర్స్ని ఎలా ఆదుకోగలను? నేను ఓడిపోయాను బాబాయ్, పూర్తిగా ఓడిపోయాను. నిజమేనమ్మా, నువ్వు ఓడిపోయావు, కానీ అలిసిపోలేదుగా. ఓటమి విజయానికి నాంది అంటారు. నువ్వు మళ్ళీ మళ్ళీ ప్రయత్నించి ఎందుకు విజయం సాధించకూడదు? సాధించగలిగే అవకాశం ఉంటే నేను తప్పకుండా పోటీ పడేదాన్ని బాబాయ్. కానీ ఆ విజయం నేను పొందలేంది. పోయిన నా స్నేహితుల్ని తిరిగి పొందటం సాధ్యమా? జరిగిన ప్రతి సంఘటన నా మనసును కలవరి పెట్టిందే గాని సంతోషాన్ని మిగిల్చలేదు బాబాయ్. మిగిలిన సంతోషం కోసం ఆలోచించకూడదు మహాలక్ష్మి. ఆనందాన్ని వెతుక్కోవటానికి ప్రయత్నించాలి. నీ చుట్టూ ఎంతో మంది ఉన్నారు. అందులో కష్టాలు కన్నీళ్లు లేనివారంటూ ఉండనే ఉండరు. నువ్వు వాళ్ళందరినీ ఆదుకోవటానికి ట్రై చేయి. వాళ్ళందరి జీవితాల్లో వెలుగు నింపి వారికి ఆనందాన్ని ఇవ్వటానికి ప్రయత్నించు. ఇవన్నీ చెయ్యాలి అంటే ముందు నువ్వు ధైర్యంగా ఉండాలి, ఇదివరకట్లా హుషారుగా ఉండాలి. ఇదే అనురాగం, ఇదే అనురాగం. వారికి ఆనందాన్ని ఇవ్వటానికి ప్రయత్నించు. ఇవన్నీ చెయ్యాలి అంటే
ముందు నువ్వు ధైర్యంగా ఉండాలి. ఇదివరకట్లా హుషారుగా ఉండాలి. నేను కూడా ఇంచుమించు మీలాగే థింక్ చేస్తున్నాను బాబాయ్. కష్టానికి కరిగిపోయి సంతోషానికి ఎగిరిపోయే అందరమ్మాయిలా నేనుండకూడదు అని ఎన్నోసార్లు అనుకుంటున్నాను. కానీ నా వల్ల కావటం లేదు బాబాయ్. లేదమ్మా, నువ్వు అలా అనకూడదు. కాసేపు మనసును పక్కకు పెట్టి మెదడుకు పదును పెట్టు. ఆఫీస్ పనుల్లో బిజీ అయ్యావంటే ఈ బాధలన్నీ మర్చిపోయే ఛాన్స్ ఉంది. నా మాట వినమ్మా. లేచి ఆఫీసుకు బయలుదేరు. అది కాదు బాబాయ్, ఇంకొక 2 రోజులు. నువ్వు ఇలాగే కూర్చుంటే 2 రోజులు కాదు కదా, 2 సంవత్సరాలైనా సరే నీ బాధ తగ్గదమ్మా. అదేంటి బాబాయ్ అలా అంటారు? మనసు పడే వ్యధని కాలమే మాన్పుతుందంటారు కదా. అది కొందరి విషయంలోనే సాధ్యం తల్లి, నీ విషయంలో మాత్రం కాదు. అమ్మ మహాలక్ష్మి, నా మాట విను. ఈ బాబాయ్ ఏం చెప్పినా నీ మంచి కోసమే. నా మాట విను తల్లి. నువ్వు ఆఫీస్కు బయలుదేరు. పద, నేను డ్రాప్ చేస్తాను. వద్దు బాబాయ్. గుడ్. మధు, ఏంటండి? మరేం లేదు. మొన్న బీరువాలో మావయ్య నీకు ఇచ్చిన చైన్ కనిపించడం లేదు. అది నువ్వు గాని తీసావా అని. నేనెందుకు తీస్తానండి? అయితే నువ్వు తీయలేదా? నేను తీయక నువ్వు తీయక ఆ చైన్ ఎక్కడికి పోయినట్టు? ఎక్కడికి పోదు, సరిగ్గా వెతికితే అక్కడే ఉంటుంది. అక్కడ లేదు డియర్, నేను మొన్న చూశానుగా. కావాలంటే చూడు. ఇదిగో చూడు, ఇందులో చైన్ ఎక్కడుంది? నిజమేనండి, చైన్ ఏమైంది? ఇంకేమవుతుంది, ఎవరో కొట్టేసుంటారు. ఈ మధ్య ఇంట్లోకి కొత్త కొత్త వాళ్ళని తెచ్చిపెట్టావుగా. కొత్త కొత్త వాళ్ళని ఎవరిని తీసుకొచ్చానండి? మన గన్మెన్స్ బెడ్రూమ్లోకే రారు. సమ్మక్క లాంటిది కాదు. ఇంకా కొత్త వాళ్ళు ఎవరున్నారు? నా అనుమానం సమ్మక్క మీదే. చాలే ఊరుకోండి. నిజాలు తెలియకుండా నిందలు వేయటం మంచిది కాదు. ఇంకా తెలిసేదేముంది? ఇంట్లో చైన్ దానంతటదే మాయమవటానికి ఆ చైన్కి రెక్కలేం లేవు కదా. సమ్మక్కని పిలిపించి అడుగు. ముందు రూమ్ అంతా వెతకండి, ఆ తర్వాత ఆవిడ్ని పిలిపించి అడుగుదాం. లేదంటే సమ్మక్క బాధపడుతుంది. వెతకండి. దొరికింది. ఇదిగోండి. దొరికిందా? దొరికిందండి. ఇది ఇక్కడికి ఎలా వచ్చింది? మీరే ఇక్కడ పెట్టి మర్చిపోయి ఉంటారు. అదేం ప్రశ్న? నేను ఎక్కడెక్కడో పెడితే నిన్నెందుకు అడుగుతాను? ఎందుకంటే మీ జిడ్డు ఫేస్ కి మతిమరుపు ఎక్కువ కదా. సర్లేండి, చైన్ దొరికింది కదా. నేను మీటింగ్కి వెళ్తున్నాను. మీటింగా? ఎక్కడ? అండర్ గ్రౌండ్ బిజినెస్ చేసే దాదాలంతా ఈరోజు సిటీకి వస్తున్నారు. నన్ను కూడా రమ్మనమని ఇన్విటేషన్ పంపించారు. అందుకే వెళ్తున్నాను. ఇదే అనురాగం, ఇదే అనురాగం. చాయ్ తానా సారు? అబ్బే వద్దొద్దు. చాయ్ తాగితే జల్దీ జల్దీ ఐడియాలు వస్తాయి సారు. తాగండి సారు. చూడు కృష్ణమూర్తి, నా కాడ కథలు పడి హుషారు లెక్కలు చేసినావు అనుకో, గిట్లానే బట్టికెళ్ళి హుసేన్ సాగర్లో పడేస్తా. నా సంగతి నీకెరుకులే. సమ్మక్కకి 5 ఏటలను కోసి
5 సార్లు మొక్కులప్పజెప్పినాక మా అయ్యకు నేను పుట్టినా నా మీద దేవుడుంటాడు. ఎవడన్నా బద్మాషగాడు ఏమన్నా చెయ్యాలనుకుంటే నాకప్పుడే ఎరకవుతుంది బిడ్డ. నువ్వు నన్ను దొంగం చేద్దాం అనుకున్నావు బిడ్డ. మస్తు కోషిష్ చేసినావు, గది కాలే, ఇంకెప్పుడు కాదు కూడా. నీ సంగతి నా బిడ్డకి చెప్పినాననుకో, నిన్ను ఎగిరితన్ని ఏట్లో వేస్తుంది. ఇది మొదటి కాబట్టి ఊరుకున్నా. మళ్ళా మళ్ళా నకరాలు చేసినావనుకో నువ్వుండవు. సమజైందా? అమ్మా తల్లి, అర్థమైంది. ఇంకెప్పుడు నీ జోలికి రాను గాని నన్ను వదిలే. ఈ విషయం మాత్రం మా ఆవిడతో చెప్పకే. ఈ బుద్ధి ముందుగానే ఉండాలి. సరే. అమ్మయ్యా. నమస్కారం అండి. ఎవరండి మీరు? ఇది మహాలక్ష్మి గారి ఇల్లే కదండి? అవును. ఇంతకు మీరెవరో చెప్పనే లేదు. నా పేరు హరిప్రసాద్. 4 రోజుల క్రితమే అమెరికా నుండి వచ్చాను. అమెరికా నుండి వచ్చారా? ఆ, అయితే మా పెద్దబాయ్ ఫ్రెండ్ అయి ఉంటారు. రండి రండి, లోపల సరే. రండి. అలా కూర్చోండి. మా అబ్బాయిని పిలుస్తాను. అలాగే. అబ్బాయ్, ఒరే చిన్నబ్బాయ్, ఒరే అబ్బాయ్, వస్తున్నా పెద్దమ్మా. రారా. ఏమిటి? అటు చూడు. ఉం? ఎవరతను? ఏమో నాకు మాత్రం ఏం తెలుసు. అయ్యో, ఎవరో తెలియకుండా ఇంట్లోకి ఎలా ఆహ్వానించావే? మహాలక్ష్మి ఇల్లు ఎక్కడా అని వెతుక్కుంటూ వచ్చాడు. పైగా అమెరికా నుంచి వచ్చా అన్నాడు. బహుశా మన పెద్దబ్బాయి ఫ్రెండ్ అయి ఉంటాడని అలా కూర్చోబెట్టి వచ్చాను. నువ్వు భలే రాని పెద్దమ్మా. ఉం. సరే సరే, పద పద. రారా. వీడేనండి మా చిన్నబ్బాయి. మహాలక్ష్మి బాబాయ్ అవుతాడు. నమస్కారం అండి. నమస్కారం, కూర్చోండి. క్షమించాలి, మీరెవరో మేము పోల్చుకోలేకపోతున్నామండి. పోల్చుకోలేదులేండి, ఎందుకంటే ఇంతకు ముందు మనకు పరిచయం లేదు కనుక. ఇదే అనురాగం, ఇదే అనురాగం. పోల్చుకోలేదులేండి, ఎందుకంటే ఇంతకు ముందు మనకు పరిచయం లేదు కనుక. నా పేరు హరిప్రసాద్. మేము ఇక్కడే జూబ్లీహిల్స్లో ఉంటాం. నాకు ఒక కొడుకు అమెరికాలో కార్డియాలజిస్ట్గా సెటిల్ అయ్యాడు. ఇంతకీ విషయం ఏమిటంటే, అమెరికాలో కాలిఫోర్నియాలోని మీ మహాలక్ష్మి గారి ఇల్లు మా అబ్బాయికి బాగా నచ్చిందట. ఆ ఇల్లు ఎవరిదా అని ఎంక్వైరీ చేస్తే ఇండియన్స్దేనని, అది ఏపీ వాళ్ళదేనని మీ మహాలక్ష్మి గారి అడ్రస్ ఇచ్చారు. ఒకవేళ మీకు అమ్మే ఉద్దేశం ఉందేమో, ఉంటే ఎంతలో ఇస్తారో కనుక్కోమని మా అబ్బాయి చెప్పాడు. అందుకే వచ్చాను. ఆహాహా, అమ్మే ఉద్దేశం లేకపోతే మాత్రం దయచేసి నన్ను మాత్రం తప్పుగా అనుకోకండి. ఇందులో తప్పుగా భావించడానికి ఉందండి. నిజం చెప్పాలంటే మేము ఆ ఇల్లు అమ్మటమే కరెక్టు. కానీ ఆ ఇల్లు మా మహాలక్ష్మి కట్టించింది. ఆ ఇంటితో మా మహాలక్ష్మికి ఎటువంటి అనుబంధం ఉందో మాకు తెలీదు. పైగా ఆ ఇంటిని మా మహాలక్ష్మి అమ్ముతుందో లేదో కూడా మాకు తెలీదు. కాబట్టి మా మహాలక్ష్మిని అడగకుండా మేము ఏ విషయం చెప్పలేం. ఏమంటావు పెద్దమ్మా? నిజమే బాబు. అసలే మా మహాలక్ష్మి చాలా సున్నిత మనస్కురాలు. ఈ విషయం దానికి చెప్తే అది ఎలా అర్థం చేసుకుంటుందనేదే మా భయం. నాకు అర్థమైందండి. ఆ అమ్మాయికి మీరు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో, ఆ అమ్మాయి ఎంత సెన్సిటివో నాకు బాగా అర్థమైంది. కాకపోతే ఒక మాట, ఇప్పుడు నేను మా ఊరు వెళ్తున్నాను. తిరిగి రావడానికి 4 రోజులు పడుతుంది. వచ్చాక మిమ్మల్ని కలుస్తాను. ఈ లోపు వీలైతే అమ్మాయితో ఇంటి విషయం మాట్లాడండి. అలాగే. అయితే నేను అంతర్వేది నుంచి వచ్చాక మిమ్మల్ని కలుస్తాను. ఏమన్నారు? మీది అంతర్వేదే? మా చెల్లెలు గారిది అంతర్వేది, మాది భీమవరం. ఇప్పుడు మా చెల్లెలు గారి ఇంటికి అంటే అంతర్వేదికి వెళ్తున్నాను. మాది అంతర్వేదే. అంతర్వేదిలో మీ చెల్లెలు ఎవరి కోడలేమిటి? ఆకుల అనంతరామయ్య గారు రెండో కోడలు. ఆకుల అనంతరామయ్య గారు రెండో కోడలా? అంటే మీనాక్షి? అవును, మీనాక్షే. మీనాక్షే మా చెల్లెలు. మా మీనాక్షి మీకు తెలుసా? అయ్యో రామా, నాకు తెలియపోవటం ఏమిటి? మీనాక్షి ఆడబడుచు కూతుర్నే కదా మా మనవాళ్ళకి చేసుకున్నాం. అంటే మనం బంధువులు అన్నమాట. మరే,
ఒరే చూసావరా ఎంత విచిత్రంగా ఉందో. అవును, చిత్రంగానే ఉంది. ఈ విషయం మా అబ్బాయికి తెలిస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడో. మరి నేను వెళ్ళొస్తాను. అదేమిటి భోజనం చేయకుండా ఎలా ఎడతారు? భోజనమా? అవును, మీరు మా బంధువులను తెలిసాక కూడా వదిలేయటమే ప్రసక్తే లేదు. భోజనం చేసి వెళ్లాల్సిందే.